భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం కన్యా రాశి జాతకులకు 2024 సంవత్సరం ఆగస్టు నెల ఎలా ఉండబోతుంది, అలాగే కన్యా రాశి వారికి గ్రహాలు ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7:44 వరకు ఈ సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కన్యా రాశి వారికి సూర్యుడు లాభస్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం చేయడం ద్వారా శుభ ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ సూర్యుని వలన ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు రాజకీయాలలో ఖచ్చితంగా చక్రం తిప్పగలుగుతారు. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారికి సూర్యుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అంటే వారు చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధిని, ప్రగతిని సాధిస్తారు. అలాగే వీరికి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సూర్యుని వలన డబ్బు, పేరు, అధికారం లభిస్తుంది. ఇక సూర్యుడు ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7:44 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ సూర్యుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేయడం ద్వారా ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, విదేశాలలో సెటిల్ అవ్వాలి అని ప్రయత్నం చేసే వారికి సూర్యుడు అనుకూల ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి సూర్యుడు అనుకూల ఫలితాలు సూచిస్తున్నాడు. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 22వ తారీఖు ఉదయం 6:40 వరకు ఈ బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కన్యా రాశి వారికి బుధుడు లగ్నాధిపతి అయి అలాగే దశమాధిపతి అయి వ్యయస్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు అంతగా అనుకూల ఫలితాలు ఏమీ ఇవ్వడు. తద్వారా ఈ రాశి జాతకులు లాంగ్ జర్నీస్ చేయడం లేదా అనుకోకుండా ఇతర ప్రదేశాలకు జర్నీ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు చేయాలనుకున్న పనులు టైంకి అయితే జరగవు. అలాగే మీ లగ్నాధిపతి అయినటువంటి బుధుడు మీకు వ్యయస్థానంలో ఉండడం ద్వారా మీకు సొసైటీలో ఉన్నటువంటి ఐడెంటిటీ కావచ్చు, గుర్తింపు కావచ్చు, మంచి పేరు కావచ్చు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఐడెంటిటీ, మీ పేరు, గుర్తింపుకు సంబంధించిన విషయాలలో అలాగే సొసైటీకి సంబంధించిన విషయాలలో కాస్త జాగ్రత్త వహించాలి. ఇక బుధుడు ఆగస్టు 22వ తారీఖు ఉదయం 6:40 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ బుధుడు తిరిగి కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ కన్యా రాశి వారికి లాభస్థానంలో బుధుడు సంచారం చేయడం ద్వారా శుభ ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ మీకు బుధుని వలన మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి జాతకులు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారు చేస్తున్న బిజినెస్ లో మంచి లాభాలు పొందుతారు. అలాగే ఈ రాశి జాతకులు వారు చేస్తున్న ప్రొఫెషన్ లో మంచి అభివృద్ధిని, ప్రగతిని సాధిస్తారు. ఈ బుధుని వలన ఈ రాశి జాతకుల మిత్రుల వలన వీరు ఇంకా బలవంతులుగా అవుతారు. ఇక్కడ కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న బుధుని వలన ఈ రాశి జాతకుల ఫినాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. అలాగే వీరికి ధనం సంపాదించే మార్గాలు పెరుగుతాయి. అంటే ఇన్కమ్ రిసోర్సెస్ అనేటివి పెరుగుతాయి. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 25వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 1:20 AM వరకు ఈ శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కన్యా రాశి జాతకులకు శుక్రుడు ధనాధిపతి అయి నవమాధిపతి అయిన శుక్రుడు వ్యయస్థానంలో సంచరించడం ద్వారా శుక్రుడు వీరికి ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ శుక్రుని వలన వీరికి అనుకోని సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి వీరు చేసే ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ శుక్రుని వలన ఈ రాశి జాతకులు వారు చేస్తున్న బిజినెస్ లో ఫినాన్షియల్ గా నష్టాలు అనేటివి పెరగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ శుక్రుని వలన వీరు చేస్తున్నటువంటి బిజినెస్ లో లాభాలు తగ్గిపోతాయి. అలాగే ఇక్కడ శుక్రుడు అంతగా బాలేడు. కాబట్టి మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారితో మనస్పర్ధలు రావడం, వాదనలు పెరిగి గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో జాగ్రత్తగా ఉండాలి. ఇక శుక్రుడు ఆగస్టు 25వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 1:20 AM నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే ఈ శుక్రుడు సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేసేటప్పుడు ఈ శుక్రుడు కేతువుతో కలవడం ద్వారా తన బలాన్ని కోల్పోయి వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క లవ్ లైఫ్ లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ శుక్రుడు కేతు
కేతువుతో కలిసి సంచారం చేయడం ద్వారా ఈ కన్యా రాశి వారికి వారి జీవితంలో ఉన్నటువంటి లగ్జరీస్ కావచ్చు, కంఫర్ట్స్ కావచ్చు, టెంపరీగా తగ్గిపోవడం లేదా టెంపరీగా వాటికి దూరంగా ఉండడం జరుగుతుంది. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 వరకు ఈ కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే కన్యా రాశి వారికి నవమ స్థానంలో కుజుడు సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు కన్యా రాశి వారికి తృతీయాధిపతి, అష్టమాధిపతి అయి నవమ స్థానంలో సంచారం చేయడం ద్వారా ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వారికి వారి సోదరుల ద్వారా లేదా వారి తండ్రి ద్వారా లేదా వారి యొక్క ఆఫీస్లో అయితే వారి యొక్క సీనియర్స్ ద్వారా వీరికి ఇబ్బందులు, సమస్యలు అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు వారి సీనియర్స్తో, తండ్రితో అలాగే సోదరులతో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కుజుడు ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే కన్యా రాశి వారికి దశమ స్థానంలో సంచారం చేస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేస్తున్నారో అలాగే వారు చేస్తున్న ఉద్యోగంలో, ప్రొఫెషన్లో అనుకున్నది సాధిస్తారు. అలాగే వారు చేస్తున్న జాబ్లో, ప్రొఫెషన్లో మంచి అభివృద్ధిని, ప్రగతిని సాధిస్తారు. అలాగే వీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే పోలీస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్ రంగంలో ఉన్నారో వారికి మాత్రం కుజుడు ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వీరికి వారు చేస్తున్న ఉద్యోగంలో మంచి గౌరవం లభిస్తుంది. అలాగే వీరు మంచి ర్యాంక్, మంచి ప్రమోషన్ పొందుతారు. ఇక గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు ఆగస్టు నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కన్యా రాశి వారికి గురువు నవమ స్థానంలో సంచారం చేయడం ద్వారా ఎక్కువగా అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ గురువు వలన ఈ రాశి జాతకులకు దైవ చింతన, దైవ భక్తి అనేది పెరుగుతుంది. అలాగే వీరికి పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తి వీరికి లభిస్తుంది. అలాగే వీరికి వారి యొక్క తండ్రి గారి ఫుల్ సపోర్ట్ అనేది వీరికి ఉంటుంది. అలాగే వీరికి వారి తండ్రి గారి నుండి ఆస్తి వీరికి లభిస్తుంది. అలాగే ఇక్కడ గురువు సంచారం వలన ఈ రాశి జాతకులకు గురువు వివాహ యోగాన్ని, ధనయోగాన్ని, అదృష్ట యోగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ గురువు అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో వారికి జాబ్ లభిస్తుంది. అలాగే ఇక్కడ గురువు వలన ఈ రాశి జాతకులు వారి జీవితంలో సుఖంగా, సంతోషంగా జీవిస్తారు. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వరుడు 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కన్యా రాశి వారికి శనీశ్వరుడు 6వ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు కన్యా రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో వారికి జాబ్ లభిస్తుంది. అలాగే ఈ శనీశ్వరుని వలన ఈ రాశి జాతకులకు శత్రువులు తగ్గిపోతారు. అలాగే వీరికి ఉన్నటువంటి రుణ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో రాహు పూర్తిగా మీన రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ కన్యా రాశి వారికి 7వ భావంలో రాహు సంచారం చేస్తాడు. ఇక్కడ రాహు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులు మీరు చేస్తున్న బిజినెస్లో, అలాగే మీకు ఉన్నటువంటి బిజినెస్ పార్ట్నర్తో, అలాగే మీకు ఉన్నటువంటి లైఫ్ పార్ట్నర్తో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బిజినెస్కి సంబంధించిన విషయాలలో, అలాగే మీ బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలలో, అలాగే మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలలో మీరు శ్రద్ధ వహించకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే మీకు అనుకోని ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే సంచారం చేస్తాడు. ఇక్కడ జన్మరాశిలో సంచారం చేసే కేతువు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి మీ యొక్క జన్మరాశిలో సంచారం చేసే కేతువు ప్రభావం వలన మీరు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటారు. మీ రాశిలో సంచారం చేసే కేతువు యొక్క ప్రభావం వలన మీరు మీ జీవితంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది లేదా తీసుకుంటారు. తద్వారా మీరు అనేక విధాలుగా నష్టపోతారు. అలాగే ఈ కన్యా రాశి వారికి ఈ కేతువు యొక్క ప్రభావం
మీ యొక్క మెదడుపై, మీ యొక్క మనస్సు మీద చూపించడం వలన మీరు ఎక్కువగా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉండలేకపోతారు. కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఈ కేతు యొక్క దుష్ప్రభావం నుండి బయటపడడానికి కేతువుకు శాంతి పూజ చేసుకోవడం ఎంతో ఉత్తమం, శ్రేయస్కరం. తద్వారా మీరు శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ విధముగా గ్రహాలు కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. సర్వే జన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.